కథామంజరి శ్రోతలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. కథామంజరి శ్రావ్య సంచిక జనవరి 2026 శ్రీమతి పోడూరి నాగమణిశ్రీ స్మారక సంక్రాంతి 2026 కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ వక్కరోలు. కలం డాక్టర్ దారాల విజయకుమారి. గళం సమ్మెట ఉమాదేవి. కాంతమ్మకు 60 ఏళ్లు దాటి 3 ఏళ్లయింది. ఆరోగ్య సమస్యలేమీ లేవు. తన వయసు వాళ్ళు ఒక్కొక్కరే ఆవలి ఒడ్డుకు దాటుకుంటున్నారు. అక్కడక్కడా మిగిలిన వాళ్ళు కూడా మెత్తగా అయిపోయారు. ఏ పండగో పబ్బమో వచ్చినప్పుడు ఏ ఇద్దరు కలిసినా కాంతమ్మ గురించి మాట్లాడకుండా ఉండరు. వాళ్లంతా కాంతమ్మను చింతపిచ్చ అంటారు. ఆమె గట్టితనం తెలిసే ఆ అడ్డపేరు పెట్టారు ఊరివాళ్లు. కాంతమ్మ దైనందిన జీవితం చాలా సామాన్యమైంది. రాత్రి మిగిలిన అన్నంలో కాసింత పెరిగేసుకొని, కొన్ని నీళ్లు కలుపుకొని, ఉప్పు కలిపి ఉల్లిపాయ నంచుకొని తాగేస్తుంటుంది. ఆమెకు ఊహ తెలిసినప్పటి నుంచి అదే ఆమెకు ఇష్టమైన టిఫిన్. కొడుకు, కోడలు, మనమలు టిఫిన్ ఏదైనా తినమని బలవంతం చేసినా తినదు. వాళ్ళు అడిగి అడిగి వదిలేశారు. రాత్రే కాస్త అన్నం ఎక్కువ వండి అత్త కోసం పక్కకి తీసిపెట్టడం కోడలు అలవాటుగా చేసుకుంది. తినుబండారాలు, టీ, కాఫీలు అలవాటు చేసుకోలేదు. ఏ దురలవాట్లు లేని కాంతమ్మ ఆరోగ్యం బాగుండకుండా ఎలాగుంటుంది? మదనపల్లి టౌన్కి కొంచెం దూరంగా ఉన్న పల్లెటూరు కుంట్రపాకం అది. కొడుకు పుట్టిన కొన్నాళ్లకే కాంతమ్మ భర్త కన్నుమూశాడు. ఆ వెంటనే అత్తామామలు దాటుకున్నారు. కాంతమ్మ ఒంటరిగానే కష్టపడి కొడుకును చదివించింది. ఉద్యోగస్తుని చేసి పెళ్లి చేసింది. ఇప్పుడు ఆమెకు కొడుకు, కోడలు, మనవరాలు, మనవడు. ఇదే ఆమె లోకం. కాంతమ్మ తన రెక్కల కష్టాన్ని నమ్ముకునేది. ఒంటరైన తన జీవితంలో నిలదొక్కుకోవటానికి తనకు ఎదురుపడిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకునేది. తన శక్తిని, మమతని, నైపుణ్యాలను మనసు కడాయిలో అతిరసాలుగా, అలసందవడలుగా చేసి తన వాళ్లకు ఇష్టంగా వండి వడ్డించేస్తుండేది. పేగుతెంచుకు పుట్టిన బుల్లినోరు కోసం ఆప్యాయత గింజల్ని శ్రమకొచ్చి సమీకరించేది. తన హృది సంచిలో తన కోసమే ఒక్క ఆలోచన రూపాయిని ఉంచుకోకుండా అయిన వారి కోసం అంతా పెద్ద బుద్ధితో ఖర్చు పెట్టేసేది. అత్తామామలు, ఆడపడుచులు ఎవరేం మాట్లాడినా సరే చెల్లాచెదరైన నెమ్మదిని ఓపిగ్గా అతికించుకునేది. బిడ్డ బీతిల్లిన వేళలో ఎద కదుముకునేది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. తల్లి కష్టం చూస్తూ పెరిగిన గోవిందు తల్లిని ఒక్క పని కూడా చేయనివ్వడు. దాంతో ఎక్కడా దొరకని, ఎవరికీ లేని తీరిక కాంతమ్మకు మాత్రమే దొరికింది. వంట పని చేద్దామంటే పిల్లలకు కావలసినవి సంగీత చేస్తుందిలేమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో అంటాడు. ఏవైనా పనులు చేద్దామంటే లేదా సరిదిద్దాలను చూస్తుంటే అన్ని పనుల్లో వేలెందుకు పెడతావు? రేపెప్పుడైనా నీకు నీ కోడలకి తగువలొస్తే తీర్చడం నా వల్ల కాదు, నీకెందుకు, నువ్వు విశ్రాంతి తీసుకోమ్మా అంటాడు. పోనీ పిల్లలతో ఆడుకుందామంటే పిల్లలకు చదివేది రాసేది చాలా ఉంటుంది, నువ్వు వాళ్ళని ఆడుకోవాలని చెప్పకు, వాళ్ళ చదువు పాడవుతుంది, ఇంక వాళ్లకు చదువుపైన శ్రద్ధ తగ్గుతుంది అంటాడు. ఇక ఆ విశ్వమాత కాంతమ్మ ఏం మాట్లాడగలదు? బిడ్డ తంతున్నా ముద్దాడే అమ్మ మనసే తనది కూడా. ఇప్పుడు కొడుకు పెద్దవాడయ్యాడు. అతనికి ఒక కుటుంబం వచ్చింది. వాళ్ళ కుటుంబం కోసం కొన్ని నియమాలు, పద్ధతులు వాళ్లకు వాళ్లే పెట్టుకున్నారు. వాటిని ఎవరూ అతిక్రమించకుండా చూసుకోవాలి, కాంతమ్మతో సహా. ఆ నియమాలకు కట్టుబడటం కాంతమ్మకు కొంచెం కష్టం. అందుకే ఎన్నిసార్లు వారించినా సాయంత్రం స్కూల్ వ్యాన్లోంచి దిగే పిల్లల కోసం తను ఎదురు వెళ్లి మనుమలను తీసుకొస్తుంది. ఎన్నిసార్లు బుద్ధి చెప్పించుకున్నా మనుమలతో 10 నిమిషాలన్నా మాట్లాడాలని ఆశపడుతుంది. మనుమలు స్నాక్స్ తినే సమయమే ఆమె వాళ్లతో గడిపే సమయం. అది ఆమెకు చాలా విలువైంది. చిట్టి తల్లి, చరణ్ బాబు చిన్న చిన్న ప్లేట్లు తెచ్చుకొని, నానమ్మా తింటావా అని అడిగారు. ఏంటివి అవి? నూడిల్స్ నానమ్మా. ఏవో ఒకటి, ఏలిక పాముల్లా ఉంటాయి, అవే గదా
పాములు కాదు నానమ్మా, ఇవి నూడిల్స్. వీటితో ఏం బలం వస్తుంది? ఇన్ని బుడ్డ శనగలు ఉడికేసి ఇంత తాలింపేసి పెడితే తినరా? అది లేదంటే శనగిత్తనాలు బెల్లం పాకం పట్టి ఉంటలు చేసి ఇవ్వల్లా? మనుషులకు ఉత్త యాగం. బడికిపోయిన బిడ్డలు చదువులని పాఠాలని అలసిపోయి ఆకలి మీద వస్తారు. ఇంటి ముఖం చూస్తానే ఏం తిందాము ఏం తాగుదాము అని అనుకుంటారు. వాళ్ళొచ్చే టయానికి ఏదో ఒకటి చేసి రెడీగా పెడితే కదా. ఎవరితో మాట్లాడుతున్నావు నానమ్మా? ఎవరితో మాట్లాడుతున్నాయినా? మీ అమ్మ నాతో మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయని ముచ్చుగా ఉంటుంది. ఇంట్లో పెట్టిన గంటేదో పోతుందని బయటికే రాదు. రోజంతా తీరికలేనట్టుగా అదేం చేసేస్తుందో ఏమో, చేసిన పని చేసినట్టే ఉంటుంది. పని మాత్రం తెమలదు. ముచ్చు అంటే ఏంటి నానమ్మా? చిట్టి తల్లి అడిగింది. అయ్యో నా రాత, మీకు తెలుగు కూడా అర్థం కాకపోయే కదరా. ముచ్చు అంటే మాట్లాడకుండా ఉండేవాళ్ళు అని అర్థం నా తల్లి. అంటే మా మమ్మీ అని ఏదో చెప్పబోతుంటే, చిన్ను లోపలికి రా. లోపల నుంచి కోడలు సంగీత పిలిచింది. పొండి నాయనా పొండి, ఇంక ఇప్పటి నుంచి రాయను చదివే సరిపోతుంది. పొండి, మీ అమ్మ పిలుస్తాంది కాంతమ్మ అంది. కాంతమ్మ మాటలు వినపడ్డాయేమో. చదువులు వద్దంటారా అత్తమ్మా అని అడిగింది అసహనంగా. చదువులు ఎవరు వద్దన్రు. ఒక ఆట లేదు పాట లేదు. ఆడబల్లో చదివి చదివి బుర్ర వేడెక్కి ఇంటికొస్తే ఆ బిడ్డలను ఈడ కూడా చదువు చదువు అంటారు. ఈ చిన్న తలకాయలు అంత బరువుని ఎట్లా తట్టుకుంటాయి? పిల్లలపైన ప్రేమతో ఈసడింపుగా అంది కాంతమ్మ. లోపల నుంచి అంతా వింటున్న కాంతమ్మ కొడుకు బయటికి వచ్చాడు. అమ్మా, నువ్వొక్కతే ఉండలేవని కేవలం నీకోసమే ఈ పల్లెలో ఉండిపోయాం. ఇక్కడ నుండి పిల్లలకి స్కూల్ కూడా చాలా దూరం. అయినా ఎలాగో చేసుకుంటున్నాం. ఇప్పుడేమైంది నాయనా? నువ్వు పిల్లల చదువులకు అడ్డు తగులుతున్నావు. నీ గారాభం వల్ల వాళ్ళ చదువులపైన శ్రద్ధ చూపడం లేదు. నేనేం చేసినా నాయనా? చిన్న కందమ్ములు వాళ్ళు. ఆ పసితలకాయలకు కాసింత నెమ్మదిగా ఉండల్లా అని అంతే. వాళ్ళ చదువులు పెంపకం గురించి సంగీత చూసుకుంటుంది. నువ్వు తలదొచ్చకు. సరేలేప్పా సరేలే, వాళ్ళ బడి నుంచి వస్తానే తినేదానికి ఏమన్నా చేసి పెట్టమ్మా అంటిని. అంతే. ఈ పల్లెలో పుట్టి పెరిగినందుకు మాకంటే ఈ తిండి అలవాటు. ఈ కాలం పిల్లోళ్ళు వాళ్ళు. ఇప్పుడు చదువులు వేరు, అలవాట్లు అన్నీ వేరు. వాళ్ళకి నచ్చినవి సంగీత చేసి పెడుతుందిలే. నీకెందుకు అవన్నీ? సరే నాయనా, అట్లనే గాని అని బయట కానగ చెట్టు కిందకొచ్చి మంచం మీద కూర్చుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు ఉబికినాయో లేదో కానుగ చెట్టుకు తెలుసు. ఆమె కూర్చునే నులక మంచానికి కాంతమ్మ గుర్చి ఇంకా బాగా తెలుసు. సాయంత్రం 6 గంటలయింది. హోంవర్క్ అయిపోయినట్టుంది. మనవడు చరణ్, మనవరాలు చిట్టి తల్లి కాంతమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, నానమ్మా నేనొచ్చేసా అన్నారు ఒకరికొకరు పోటీలు పడుతూ. అవేవో పాఠాలు రాసేసినారా తండ్రి? లేదంటే మీ నాయన కోపగించుకుంటాడు. అన్నీ రాసేసినాంలే నానమ్మా. ఏం తింటుంది చరణ్ తండ్రి? అమ్మా బ్రెడ్ జాము శాండ్విచ్ ఇచ్చింది, తినేశాము. అంతేలే, ఆ ఎండిపోయిన బ్రెడ్ ముక్కలు తినాల్సిందే మీరు. నువ్వెందుకని బ్రెడ్ తినవు నానమ్మా? చిట్టి అనుమానంగా అడిగింది. మాకు జ్వరం వచ్చినప్పుడు, ఇంకేదన్నా ఒళ్ళు బాగోలేనప్పుడు టౌన్ నుంచి ఎవరైనా వస్తే ఆ నాన్ రొట్టె తెచ్చిస్తా ఉండ్రి. అంటే జ్వరం వస్తేనే బ్రెడ్ తింటారా? అవును చరణ్ తండ్రి. మరి మా మమ్మీ ఉదయం బ్రేక్ఫాస్ట్ లోకి సాయంకాలం స్నాక్ లోకి కూడా ఇస్తుందిగా. నేను ముతుకునేది అదే కదా నాయనా. ఏ పేలపిండి ఉండలో ఇన్ని మురుకులు, కాసిని కజ్జాయిలు, కారం బొరుగులు లేదా కారం శనగిత్తనాలో ఏవో ఒకటి మీకు చేసి పెట్టమని నా మాట ఎవరు వింటారు? ఏవంటే అవి తింటే కడుపు అప్సెట్ అవుతుందని, అలాంటి స్ట్రీట్ ఫుడ్స్ తినకూడదని మమ్మీ చెప్పింది. అలా చెప్పి పెంచుతున్నారు మిమ్మల్ని. ఇంక నేను చెప్పేది ఏముంది తండ్రి? అమ్మ ఎట్టా చెప్తే అట్ట వినండి నాయనా అని చెప్పి మనములు లోపలికి వెళ్ళగానే ఎవరు చూడకుండా కళ్ళు తుడుచుకుంది కాంతమ్మ. కాంతమ్మ దర్జాగా బతుకుతుంది అని అందరూ అనుకోవాలని, తనకు కొన్ని అసంతృప్తులు ఉన్నాయని ఎవరూ తెలుసుకోకూడదని కాంతమ్మ చాలా జాగ్రత్త పడుతుంటుంది. బీపీ షుగరు లేవు కానీ
నోట్లో పుచ్చిపోయిన పండ్లను తీయించేసి మళ్లీ కట్టించాడు కొడుకు గోవింద్. గట్టి వక్కల్లాంటివి నమలరాదని డాక్టర్లు చెప్పేశాక ఆకు వక్క దంచుకోవడానికి కొడుకుని అడిగి వక్కరోలు తెప్పించుకుంది కాంతమ్మ. ఇనపరోలు దాని చేయింతో కలుపుతూ రోకలి ఉండే వక్కరోలు ముసలివాళ్లకు వరం లాంటిది. కాంతమ్మ తాను కూర్చునే మంచంపైనే వక్కరోలు వక్కాకు సంచి పెట్టుకుంటుంది. పొద్దున్న సర్ది తాగిన తర్వాత కానుగ చెట్టు కింద నిమ్మలంగా కూర్చొని నడుములో దోపుకున్న తిత్తిని బయటికి తీస్తుంది. ఆ సంచిలో పసుపు, ఎరుపు, పచ్చ రంగుల అరలుంటాయి. ఒక అరలో వక్కలు, ఒక అరలో తమలపాకులు, సున్నపుకాయ, కొంచెం చిల్లర, కొన్ని నోట్లు, మరొక అరలో దుగ్గు ఉంటాయి. మొదట ఒక వక్కను రోల్లో వేసి దంచుతుంది. తర్వాత తిత్తిలో మడిచిపెట్టుకున్న తమలపాకుల కట్టను బయటికి తీస్తుంది. అందులోంచి ఒక ఆకు తీసుకొని మిగిలిన వాటిని మడిచి చీర కుచ్చులపైన పెట్టుకుంటుంది. తీసుకున్న ఆకును చీరకే తుడిచి తొడిమ గిల్లేస్తుంది. సున్నపుకాయ మూత తీసి ఆకుకు సున్నం రాసి మడిచి రోల్లో పెట్టి ఆకు వక్కపొడి కలిపి మళ్లీ దంచి దాన్ని తీసి నోట్లో పెట్టుకుని నములుతుంది. అప్పుడొస్తుంది ఆకు వక్క సున్నం కలిపిన వాసన. నేలపైన చినుకులు పడగానే ఒక్కసారిగా లేచిన దుమ్ము, తేమ కలిసిన మట్టి వాసనలాగా. ఊపిరితిత్తులు పూర్తిగా విప్పదీసి పీల్చుకోవాలన్న ప్రయత్నం చేయాలని ఉంటుందే, అలా ఉంటుంది ఆ వక్క ఆకు సున్నం కలిపిన వాసన. కాసేపు అలా ఇలా నమిలి తిత్తిలో నుంచి కొన్నవేళ్లతో దుగ్గు తీసి ఎడమార చేతిలో వేసుకుని కుడి చేతి వేళ్లని అలా ఇలా అని నోట్లో వేసుకుని అంతా కలిపి బుగ్గన పెట్టుకుంటుంది. ఇప్పుడొచ్చే వాసన చాలా ఘాటుగా ఉంటుంది. బహుశా దుగ్గు వలన కావచ్చు. ఆ ఆకు వక్క దుగ్గు మానవ క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద రోగాలు వస్తాయట అని ఎవరైనా అంటే, అట్లాంటి పెద్ద పెద్ద జబ్బులు మనలాంటి బీదోళ్లకు రావులే అంటుంది. ఏదో ఒక వంకతో కాంతమ్మ దగ్గరికి పరిగెత్తుకుని వస్తారు చరణ్, చిట్టి తల్లి ఇద్దరు. ఈ వక్కారోలు ఇటివ్వు, వక్కాకు దంచిస్తాను నానమ్మా అని అడుగుతారు. వద్దులే నాయనా, అమ్మ రాసుకోమని చెప్పిన పాఠాలు రాసేసి మళ్ళీ రాపోండి తండ్రి అని నచ్చజెప్పి పంపేస్తుంది. తమలపాకు వక్క దంచి ఇవ్వాలని ఇద్దరూ పోటీ పడతారు. ఆ సమయంలో వక్కాకు వేసుకోకపోయినా వక్క రోలు దంచాలని మనములు సరదా పడుతున్నారని వక్క ఆకు ఇస్తుంది. ఇద్దరూ గొడవ పడకుండా చరణ్ను వక్క దంచమని చెప్పి చిట్టితల్లిని ఆకు సున్నం వేసి దంచేలా ఒప్పిస్తుంది. తమలపాకు తొడిమతుంచగానే చిట్టి దాన్ని నోట్లో వేసుకుంటుంది. ఆ దృశ్యం కొడుకు కోడలు చూడకుండా జాగ్రత్త పడుతుంది కాంతమ్మ. వక్క తమలపాకు దంచి, నానమ్మా దంచేశాను చూడు అని అడుగుతారు. లేదు చిట్టి తల్లి, ఇంకా మెదగలేదు అని చరణ్ తండ్రి ఇంకా కొంచెం దంచల్లా అని అనడం రోజు జరుగుతుంది. వక్క ఆకు సున్నం వేసి దంచేశాక ఆ మిశ్రమాన్ని తీసి కాంతమ్మ చేతిలో పెడతారు. కాంతమ్మ దాన్ని నోట్లో వేసుకుని నములుతుంటే కళ్ళు పెద్దవిగా చేసుకొని కాంతమ్మ ఎర్రగా పండిన నాలుక చూపించగానే సంతోషంగా చూస్తుంటారు. ప్రతిరోజు అదే దృశ్యం చూసినా వాళ్లకు అదే ఆనందం, ఆశ్చర్యం. నానమ్మ ఎర్రగా అయిందా, ఏది నోరు చూపించు అని అడుగుతారు ప్రతిరోజు. మాకు పెట్టు నానమ్మా అని అడుగుతారు. కాని నోరు ఎర్రబడితే కొడుకు కోడలు అరుస్తారని, వద్దు నాయనా, ఒక్కాక నమిలితే చదువు రాదు నాలాగా అని అంటుంది. అయినా మళ్లీ మళ్లీ అడిగి మారాన్ చేస్తే ఎప్పుడైనా కొనవేలితో కొంచెం తీసి వాళ్ళ బుజ్జి నోట్లో పెడుతుంది. నోరు ఎర్రబడింది, అమ్మకు నాన్నకు చూపించకుండా జాగ్రత్తగా ఉండండి అని చెబుతుంది. ఇలాంటి దొంగ ఒప్పందాలు మనుమలకు కాంతమ్మకు చాలానే ఉన్నాయి. ఆ ఒక్కరోలు శబ్దం అన్నా, అందులో దంచుకునే వక్కాకు అన్నా కోడలికి చాలా చిరాకు. ఆ ఒక్కరోల్ని ఎందుకు తెచ్చిచ్చావు ఆమెకి అని చాలాసార్లు భర్తను విసుక్కుంటూనే మాటలు అంటూనే ఉంటుంది. ఆంక్షల తాళ్లతో కొడుకు కోడలు తనను కట్టేశాక కాంతమ్మ బయట కానుగ చెట్టు కింద ఒక పాత మంచం వేసుకుని కూర్చుని పల్లెలో
పనులకు వెళ్లేవాళ్లను వచ్చేవాళ్లను పలకరించి మాట్లాడటం అలవాటు చేసుకుంది. కాంతమ్మతో మాట్లాడటం కొందరికి నచ్చదు, కాని చాలా మందికి నచ్చుతుంది. కాంతమ్మ అదేదీ పట్టించుకోదు. తను వాళ్లను పలకరించకుండా మాత్రం వదలదు. చేనుకాడికి పోతూ ఎవరు కనిపించినా కాంతమ్మ పలకరించాల్సిందే. రా పాప, ఇట్లా వచ్చి కూర్చో అని అంటుంది. పోవాళ్ల పెద్దమ్మా అనంటే, అయ్యో పనులు ఎప్పుడూ ఉండేవే కదా, కాసింతసేపు ఇట్లా అన్నా నిమ్మలంగా కూర్చోకుంటే ఎందుకు పాపా జీవితం అని అంటుంది. నీకేం పెద్దమ్మా, కాళ్ళట్లా కదలనీకుండా చూసుకుంటారో నీ కొడుకు కోడలు, మాకట్లా అబ్బుతుందా చెప్పు అని అంటారు. మొన్నటిదాకా సాకి సంతరించింటేనే కదా ఎవరున్నా చూసేది, ఊరికే ఎవరు చూస్తారమ్మా ఈ కాలం అంటుంది. ఏమన్నా గాని దేవుణ్ణి బాగా అడుగుచున్నావు పెద్దమ్మా. మా అమ్మ చూడు కొడుకుల్ని ఎంత మురిపంగా సాకింది, ఈరోజు ఎవ్వరూ తొంగి చూడరు. ఎట్లున్నావమ్మా అని అడిగిన పాప అనుబోరు. పెండ్లాలు పడనీరేమో, కొడుకులు ఇంకా ఏం చేస్తారు? పెండ్లా మాట వినాల్సిందే, మరీ ఇంత అద్వారంగానా? ఏమోలే పాప, కూర్చో, ఒక్కాకేసుకుని పోదు అని సందాయిస్తుంది. ఆ తర్వాత కమలమ్మ వస్తుంది. బాధలన్నీ చెప్పుకుంటుంది. మొగుడు తాగి వచ్చి పాపం కమలమ్మను రోజు కొడతాడు. తాగేదానికి అడ్డుపడిందని ఒకరోజు, అడిగింది చేసి పెట్టలేదని ఒకరోజు, ఆమెను కొట్టని దినం ఉండదు. పొద్దున్నే మొగుడు బయటికి ఎల్లబారిపోతూనే వస్తుంది. పాపం ఈ రోజేమో ఇంకా రాలేదు అని కాంతమ్మ అనుకుంటూనే ఉంది. కమలమ్మకున్న ఒకే ఒక పెద్ద దిక్కు, ఓదార్పు కాంతమ్మే. మొగుడు కొట్టిన దెబ్బలు, గాయాలు చూపిస్తుంది. రోజు అవే కష్టాలు చెప్పినా సరే కమలమ్మ బాధను విని చూసి ప్రతిరోజు అదే రకంగా ఓదారుస్తుంది కాంతమ్మ. ఆ తరంగా మిడిమానంగా పడతా ఉంటే యాదో ఒక రోజు కింద పడకుండా ఉంటాడా? ఎప్పుడు కాలం ఇట్లానే ఉంటుందా? వానికి అమిసరం ఏమొచ్చింది? ఈ రకంగా ఆడుతండాడు. ఈ రోజున్నోళ్ళు రేపు లేవీడు, ఎన్నడూ తెలుసుకుంటాడో ఏమో అని ఏదో ఒకటి చెప్పి కమలమ్మను ఓదారుస్తుంది. ఆ దారి వెంట ఎవరు వెళ్ళినా కాంతమ్మ పలకరించాల్సిందే. అది అందరికీ అలవాటు. తమ బాధలు చెప్పుకుని ఉపశమనం పొందుతుంటారు కొందరు. కొందరికి ఆమె సలహాలు పనిచేస్తాయి. దినం మార్చి దినం కొడుకు టౌన్ నుంచి ఆకులు వక్కలు తెచ్చిస్తాడు. దాంతో దారిన పోయేవాడని రమ్మని కూర్చోబెట్టుకుని ఆకు వక్క ఇచ్చేదే కాకుండా ఆకు నమిలినంతసేపు వాళ్ళ బాధలు కూడా వింటుంది. తగిన సలహాలిస్తుంది. దాంతో కాంతమ్మ అందరికీ ఆప్తురాలైపోయింది. పురిటి నుంచి కాటికి ఎన్నో ఏండ్ల తరబడి నడుస్తానే ఉండాలా. ఎప్పుడో ఒకసారి జీవనం సద్దుమనగాల్సిందే. ఆకులు నిశ్శబ్దంగా రాలిపోయినట్టు ప్రాణాలు కూడా అంతే, ఎప్పుడో ఒకప్పుడు సద్దు చేయకుండా రాలిపడతాయి అని జీవిత సత్యం చెబుతుంది. పెత్తర్ల అమావాస్యకు బట్టలు పెట్టాలంటే ఏమేం పెట్టాలా, పూజ ఎట్లా చెయ్యాలా అని పల్లెలోని ఆడవాళ్లంతా కాంతమ్మను సలహాలడిగి సందేహాలను నివృత్తి చేసుకుంటారు. ఈ వయసుకు ఇంత గట్టితనం ఉంది, వయసులో ఉన్నప్పుడు ఏం తింటాంటివి పెద్దమ్మా అని అడిగితే, ఉడకబెట్టిన ఉలవలు, బెల్లం, ఏంచిన చెనిగ్గింజలు దంచుకొని తింటా ఉంటి, ఇంకా సద్ద కుడుములు, పేళపిండి ఉండలు తింటాంటి అని చెబుతుంది. కూరలు సట్టిలో చేస్తాంటి, ఒడ్లు దంచి రాగులిసిరి సంగటి కెలుకుతాంటి, పెద్ద పెద్ద ముద్దలు మీ పెద్దనాయన 2 ముద్దలు తినేస్తాండ్యా అని జ్ఞాపకాలు కలబోసుకుంటూ ఉంటుంది. ఊళ్ళోకి ఎవరొచ్చినా కాంతమ్మకు తెలిసిపోతుంటుంది. కొత్త వాళ్ళు ఎవరొచ్చినా వివరాలు అడగందే వదలదు. సాయంత్రం 4 కావస్తుంటే కొత్త ముఖం కనిపించింది కాంతమ్మకు. అతన్ని దగ్గరికి రమ్మని పిలిచి యగాదిగా చూసింది. యా ఊరు బాబు మీది? పక్కూరే పెద్దమ్మా. ఈ ఊరికి ఆలొస్తివి? ఈ ఊర్లో నాటు వైద్యుడున్నాడని చెప్పిరి, మందు తీసుకుని పోదామని వస్తి పెద్దమ్మా. ఎద్దులాగున్నావు, నీకేం రోగం? నాకు కాదు పెద్దమ్మా, మా అమ్మకు ఉబ్బసం వ్యాధితో పగలు రాత్రి నిద్రపోదు. అయితే ఈ మందు పని చేస్తాదిలే. అట్లా ఎడం పక్కకు తిరిగి నేరుగా పో, అక్కడి నుంచి 4వ ఇల్లే. సరే అని అతను వెళ్ళిపోయాడు. ఎందుకో కాంతమ్మకు అతని వాలకం నచ్చలేదు. అందుకే పొడిపొడిగా మాట్లాడింది. ఆ కొత్తగా వచ్చినోడికి ఒక 30 సంవత్సరాల లోపే ఉంటాయి. అతన్ని చూడగానే
జులాయిగా కనిపిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ 2 రోజులు అదే సమయానికి కనిపించాడు. కాంతమ్మకి వాడి వరసే నచ్చలేదు. పొద్దుస్తమానం మా ఊరికొస్తుండావు, ఏమయ్యా మీ ఊర్లో లేడా వైద్యుడు? టౌన్కు పోవాల్సుంటివి, అయినా తిరుపతిలో లేని వైద్యమా అని ఈసారి కొంచెం గట్టిగానే అదిలించింది. వాడు గట్టిగానే ఎదురు మాట్లాడాడు. ఊరేమన్నా నీ సొంతమా రావద్దని దానికి? వచ్చేదే, ఏం చేస్తావు అని అనేసి ఊర్లోకి వెళ్ళిపోయాడు. ఆ రోజు పిల్లలకు బడి లేదు. బజార్లోకి వెళ్లి వస్తామని కాంతమ్మ కొడుకు, కోడలు, మనవడు వెళ్లారు. చిట్టి తల్లి కాంతమ్మ దగ్గరే ఆడుకుంటానని ఉండిపోయింది. బొమ్మలన్నీ తెచ్చుకొని ఆడుకుంటూ ఉంది చిట్టి తల్లి. మధ్యాహ్నం 3 అవుతుంటే మంచం పైన పడుకున్న కాంతమ్మ కొంచెం తూగింది. ఏదో శబ్దం అయితే లేచి కూర్చుంది. చూస్తే చిట్టి తల్లి లేదు. అమ్మా, చిట్టి తల్లి అని పిలిచినా సమాధానం లేదు. గబగబా మంచం దిగి ఇంట్లోకి వెళ్ళింది. అక్కడా లేదని వెతుకుతూ పక్కింటికెళ్ళింది. ఇంటి పక్కకు వెళ్ళింది. కాసేపటికి 7 ఏళ్ల చిట్టి తల్లి అరిచిన అరుపులకు చుట్టుపక్కల అందరూ పరిగెత్తుకుని వచ్చేశారు. కాంతమ్మ పడిపోయి ఉంది. తల మీద రాయి పడినట్టుంది పాపం. తగిలిన దెబ్బకు ప్రాణం పోయినట్టుంది. చనిపోకముందు చాలాసేపు పోరాడినట్టు, పెనుగులాడినట్టు గుర్తులు కనపడుతున్నాయి. ఆ కొత్తగా వచ్చిన జులాయివాడు ఆ పక్కనే పడిపోయి ఉన్నాడు. తల నుంచి రక్తం కారుతుంది. వాడి పక్కన వక్కరోలు పడి ఉంది. ఊరికి పెద్ద దిక్కు కాంతమ్మ పెద్దమ్మ. ఇంకెవరున్నారు అంత మాత్రం వాళ్ళు? ఇంటి మనుషులను, ఊరి మనుషులను ఇన్నాళ్లు కాపాడుకుండ్యా. పోతా పోతా ఆ మనవరాలి ప్రాణము మానము కాపాడే పోయింది. పుణ్యాత్మురాలు తిరుగుతానే పోయింది. ఏమన్నా గాని గోవిందుకు, ఈ ఊరికి కొండంత అండ ఈ తల్లి. దూరమైపోయే. ఉన్నపలంగా బజార్ నుంచి వచ్చి అచేతనంగా పడి ఉన్న తల్లిని చూస్తూ కిందనే కూలబడి ఏడుస్తున్నాడు గోవింద్. ఆ పక్కనే భయంతో వణికిపోతున్న చిట్టి తల్లిని, చరణ్ బాబుని పొదువుకొని నిశ్శబ్దంగా రోధిస్తుంది కోడలు సంగీత. ఇక నుంచి చెయ్యడ్డం పెట్టుకున్న కళ్లతో ఊరి మగదల్లో నిలబడి మనవాళ్ల కోసం ఎవరి దారి కాస్తారు? వారి కబుర్లకి శ్రోతై, వాళ్ల ఆటలకు బొమ్మై, వాళ్లకు తానే కాకమ్మ కథై కొసరి కొసరి తినిపించాలని, దాచి పెట్టాలని, కొరకలేని చెరుకుగడని గుండ్రంగా ముక్కలు చేసి వాళ్ల ఒడిలోకి వేసి తినమని చెప్పాలని, వాళ్ల పుడికిపోయిన తన చేతులు వేసి ఆ వండినామిదపు చల్లదనం వాళ్ల తలంతా ప్రసరించాలని ఆరాటపడేవాళ్లు. ధనుర్మాస ఈదురుకాలంలో తనే కంబలిగా మారి తన రెక్కల వెచ్చదనంలో వాళ్లను దాచేసుకోవాలని తపన పడేవాళ్లు ఇంకెవరున్నారు అని కాంతమ్మను తలుచుకొని కొడుకు కోడలితో పాటు ఊరంతా రోదించింది. కథామంజరి శ్రావ్య సంచిక జనవరి 2026. కథ వక్కరోలు. కలం డాక్టర్ దారాల విజయకుమారి. గళం సమ్మెట ఉమాదేవి.